కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతా ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారు మీద దాడి జరిగింది కాబట్టి దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో అవాంఛనీయ సంఘటనలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఏపీలో బీపీ పెంచేస్తా ఉన్నారు. ఎందుకంటే మొన్నటికి మొన్న చూసాం, అంబటి రాంబాబు గారి మీద ఏ విధంగా దాడి చేశారు, జోగి రమేష్ గారి మీద ఏ విధంగా దాడి చేశారు, అలాగే మాజీ మహిళా మంత్రి విడతల రజనీ గారి మీద ఏ విధంగా దాడి చేశారు, అలాగే బ్రహ్మనాయుడు గారి మీద ఏ విధంగా దాడి చేశారు, కరుణాకర్ రెడ్డి గారి మీద ఏ విధంగా దాడి చేశారు అనేది మనందరం కూడా చూస్తా ఉన్నాం. అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి టీడీపీ గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కర్రలతోనూ అలాగే కత్తులతోనూ రాడ్లతోనూ వెళ్ళి అక్కడున్న కార్లను ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. అంతేకాకుండా వాళ్ళ భార్య బిడ్డలు ఉండగా వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం మనం చూస్తా ఉన్నాం. అక్కడే పోలీసు వాళ్ళు ఉన్నారు, రక్షణ కల్పించవలసిన పోలీసులే చోద్యం చూస్తా ఉన్నారు. మరి డీజీపీ ఎక్కడ ఉన్నారు, హోంమంత్రి ఎక్కడ ఉంది అంటే వినోదంలో ఆటలు పాటలు అని ఆమె ఎంజాయ్ చేస్తూ చాలా బిజీ అయిపోతుంది. కానీ ఆమెకు బాధ్యత లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో చూసాం, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రారంభించిన నాటి నుంచి అంబటి రాంబాబు గారు టీడీపీ యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు అని చెప్పి మరి ఆయన ఈ రోజు హత్యాయత్నం చేసే ప్రయత్నం వాళ్ళు చేయడం. అంతేకాకుండా గతంలో రంగా గారు ఏ విధంగా అయితే టీడీపీ మీద వైఫల్యాలను ఎత్తి చూపారో ఆయన కూడా హత్యాయత్నం చేశారు. అలాగే మరి ముద్రగడ పద్మనాభం గారు తునిలో జరిగిన సంఘటనపై టీడీపీ మీద వైఫల్యాన్ని ఎత్తి చూపితే ఆయన రాజమండ్రి సెంట్రల్ లో జైల్లో పెట్టి ఏ విధంగా వేధించారో ఇప్పుడు అంబటి రాంబాబు గారిని కూడా మరి అదే విధంగా వేధించడం. అంటే కాపులకి ఈ టీడీపీ ప్రభుత్వ హయాంలో రక్షణ లేకుండా పోయింది అని చెప్పి సందర్భంగా తెలియచేసుకుంటా ఉన్నాను. అలాగే మన రాష్ట్రంలో నిజంగా ఆటవిక రాజ్యం ఏళ్తా ఉంది. ఇక్కడ జరుగుతున్న దాడులు ఎలా అనిపిస్తున్నాయంటే ఒక బీహార్ లో జరిగే దాడుల్లాగా అంతకంటే ఎక్కువగా అనిపిస్తా ఉన్నాయి. మరి పోలీసు వాళ్ళు కూడా మరి బాధ్యత లేకుండా అక్కడ జరుగుతున్న దాడులను చూస్తూ చోద్యం చూస్తా ఉన్నారు అని అంటే అసలు మరి లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోయిందని అడుగుతా ఉన్నాను. వెంటనే కేంద్రం కూడా ఈ శాంతి భద్రతల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థ కూడా ఒక కూని వ్యవస్థగా మారిపోయిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియచేసుకుంటా ఉన్నాను. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ వేస్తా ఉంటారు, ఇక్కడ లోకేష్ గారు దాన్ని అమలు చేస్తా ఉంటారు. ఎవరైనా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపినా అలాగే రెడ్ బుక్ గురించి మాట్లాడినా వెంటనే వాళ్ళ మీద దాడి చేయడం, కేసులు పెట్టడం, లోపలేయడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. మరి ఎప్పుడు మీరే ప్రభుత్వం ఉండదు, తర్వాత వేరే ప్రభుత్వం కూడా వస్తుంది. దాడికి ప్రతి దాడి అనేది తప్పనిసరిగా ఉంటది. కాబట్టి ఇప్పటికైనా సరే జోగి రమేష్ గారి ఇంటి మీద మీరు నిప్పంటించారు, కానీ నిప్పంటించారని చంద్రబాబు నాయుడు గారు సంతోషపడుతున్నారేమో, కానీ చంద్రబాబు నాయుడు గారు కుర్చీ కింద నిప్పంటుకుందని చెప్పి మీరు ఆలోచన చేయలేకపోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద, ఆ గోండాల మీద బలమైన సెక్షన్లు పెట్టి కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను.